ఈరోజు ఈ వాక్యం ఉన్నప్పుడు పరీక్షించాలండి. మన జీవితంలో మన దృష్టి కలిగి ఉండకపోతే, హోషియా 4:6 ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వారికి తెలివి లేదయ్యా, అందుకని నశించిపోతున్నారయ్యా. ఏమి చేయాలో తెలియట్లేదు, ఏమి జరిగిందో తెలియట్లేదు, ఏది చేయకూడదో తెలియట్లేదు, అందుకని నశించిపోతున్నారు. ఈరోజు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నామంటున్నాం కానీ తెలివి లేదు దేవుని మార్గంలో నడుస్తానికి. నేను ఎప్పుడు అంటాను, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మనుషుడు ఎలా బ్రతకాలో మొత్తం తెలియజేయబడింది. కొత్తగా నీకు రాయాల్సింది ఏం లేదు. దేవుడు నీ కొరకు ఏం చేశాడో మొత్తం తెలియజేయబడింది. ఈరోజు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. దేవుడు నీ కొరకు ఆయన సిద్ధపరిచిన కార్యాలు అన్ని ఇందులోనే నీకు చెప్పాల్సిందే, నీ కొత్తగా యాడ్ చేయాల్సింది ఏం లేదు. కానీ ఈరోజు నీవు ఈ వాక్యాన్ని చదువుతున్నావా? ఈ వాక్యాన్ని హత్తుకుంటున్నావా? ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావా? లేకపోతే తెలివి లేక, దేవుని వాక్య తెలివి లేక, లోక జ్ఞానం ఎంత ఉంది, సోఫియా జ్ఞానం అంటారు గ్రీక్లో. సోఫియా ఇది తెగ ఉంటుంది. అడగడు లోకంలో ఏం జరుగుతుందో చెప్పు, లోకంలో ఏం జరుగుతుందో చెప్పు, లోకంలో ఏం జరుగుతుందో చెప్పు.